సో హలో మన గాడ్ గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ మైన్క్రాఫ్ట్ గేమ్ ప్లే వీడియో. సో మనమైతే ఇప్పుడైతే మైన్క్రాఫ్ట్ ఆడబోతాం గైస్. సో లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనం అయితే మైన్క్రాఫ్ట్ 1 బ్లాక్ సిరీస్ స్టార్ట్ చేసాం. 3 ఎపిసోడ్స్ అయినాయి అయితే. సో నేనైతే మైన్క్రాఫ్ట్ లెస్ ప్లేసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సర్వైవల్ సిరీస్ అయితే ఇదైతే. సో ఇక లేచి అక్కడ మన వీడియో చేద్దాం లెట్స్ గైస్. సో లెట్స్ ప్రే. ఓకే, మనం మైన్క్రాఫ్ట్ మోడెడ్ సిరీస్ కోసం అయితే ఒక వరల్డ్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ, బ్యాక్ రూమ్స్ వరల్డ్ అయితే. సో బ్యాక్ రూమ్స్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే నేనైతే బ్యాక్ రూమ్స్ మోడ్ అయితే ఆడతాను. సో మోడెడ్ సిరీస్ లాగా వస్తుంది అయితే. సో ఇదైతే సర్వైవల్ సిరీస్లో వస్తుంది ఈ వీడియో అయితే. సో క్రియేట్ న్యూ వరల్డ్ క్రియేట్ చేద్దాం. సో ఓకే, మనం అయితే వచ్చాం. సో నేనైతే సర్వైవల్ సిరీస్ అండ్ 3 డిఫికల్టీ వచ్చేసి నేనైతే హార్ట్ పెట్టుకుంటాను కేసు. హార్ట్ పెట్టుకుంటే మనం కొంచెం మామూలుగా ఆడడానికి ఉంటుంది. సో ఈజీ పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది గేమ్ అయితే. సో మనం హార్డ్ అయితే పెట్టుకుందాం. సో వరల్డ్ నేమ్ వచ్చేసరికి మనకైతే ఏం పెడదాం? ఓకే, ఆలోచిస్తాను గేస్ ఒక నిమిషం. సో నేను వచ్చేసరికి మైన్క్రాఫ్ట్ లెస్ పై వరల్డ్ అయితే పెట్టాను, వరల్డ్ నేమ్ అయితే. సో మనమైతే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం గేస్. సో షో కోఆర్డినేట్స్ అయితే ఆన్ చేసుకుంటే నేనైతే కోఆర్డినేట్స్ ఆన్ అండ్ బోనసెస్ పెట్టుకుందామా? వద్దులేండి, బోనసెస్ వద్దు. అండ్ వచ్చేసి మన సీడ్ అనమాట ఇక్కడ. అండ్ చీట్స్ ఏం వద్దు. రిసోర్స్ ప్యాక్స్ ఇంకా వేసుకోలేదు కేసు, తర్వాత ఎప్పుడైనా వేసుకుంటా. సో కొన్ని అయితే ఉన్నాయి ఆల్రెడీ, అవసరం ఇన్సర్ట్ చేసేద్దాం. కొన్ని ఇన్సర్ట్ చేసేస్తే కొంచెం బాగుంటుంది గేమ్ అయితే. సో ఓకే, నేనైతే రిసోర్స్ ప్యాక్స్ అన్నీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. రిసోర్స్ ప్యాక్ అయితే ఆన్ చేస్తాను. 8 రిసోర్స్ ప్యాక్ అయితే ఉన్నాయి నాకైతే. సో ఇంకా మన వరల్డ్లోకి వెళ్ళిపోతాం గేస్. ఇంకేమున్నాయా? ఓకే, ఇంకేలో వరల్డ్లోకి అయితే క్రియేట్ అయితే కొట్టేద్దాం. లెట్స్ గో. ఓకే, నేనైతే వరల్డ్లోకి అయితే వచ్చాను ఫైనల్లీ. సో షేడర్ ప్యాక్స్ వల్ల మనకైతే బాగుంది. సో నా స్పాన్ డైరెక్ట్ వాటర్లో ఇచ్చే చూడండి, స్పాన్ అయితే దారుణంగా. సో డెజర్ట్లో స్పాన్ అయ్యాం. సో మనకైతే విలేజ్ ఉంది ఇక్కడ. నైస్ బ్రో, స్టార్టింగ్ విలేజ్ దొరికేసింది. స్పాన్ అవగానే విలేజ్ దొరికేసింది. అండ్ ఆల్సో షేడర్ ప్యాక్స్కి ఇది. సో బాగుంది సార్. సో మనైతే షేడర్ ప్యాక్స్ ఇదైతే. సో స్కై కూడా మనకి రియలిస్టిక్ ఉంటుంది. ఓకే, మనమైతే విలేజ్లోకి అయితే వచ్చేసాం ఫైనల్కి అయితే. సో నేను ఇక్కడ వీట్ అంతా కలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ వస్తాను గెస్ట్ స్కూ. ఓకే, నేను కొంచెం వీడియో తీసుకునేది. ఇది వచ్చేసి మనకి వీట్ కేస్, ఇది సీడ్స్ అనమాట. మనకి లీవ్స్లా కనిపిస్తుంది సీడ్స్ అయితే షేడ్ ప్యాక్స్ వల్ల. సో డీటెయిల్స్ చూడండి గెస్ అసలు చూడండి. ఏది కొట్టినరా నన్ను? మరి ఏది కొట్టినరా నన్ను? ఏదో ఓకే, క్రేపర్ బ్లాస్ట్ అయిందా? ఓకే ఓకే, సౌండ్ లేదు కదా, అందుకే సౌండ్ పెట్టుకోలేక నేను వాయిస్ రాదు కాబట్టి సరిగ్గా ఇన్నర్ సౌండ్స్ అయితే ఆఫ్ చేసుకున్నాను. సో అందుకనమాట అర్థం కాలే కాసేపు. క్రేపర్ ప్రియంది ఇక్కడ. ఓకే, చూసారు కదా మనకైతే డీటెయిలింగ్ అయితే ఇది. సో చాలా బాగుంది కదా. ఈ షేడర్ ప్యాక్స్ వచ్చి మనకైతే నేనైతే మనకి మైన్క్రాఫ్ట్ షేడర్ ఫర్ పి అనేది యాప్ నుంచి అది తీసుకున్నాను. సో యాప్ కావాలంటే మీకు ప్లేస్టోర్లో కూడా అయితే వచ్చేస్తుంది. రియలిస్టిక్ మైన్క్రాఫ్ట్ షేడర్స్ అని అయితే కొట్టండి వచ్చేస్తుంది. ఫస్ట్ వస్తుంది. సో ఇదే ఆ యాప్ నుంచి తీసుకున్నాను ఈ షేడర్ ప్యాక్స్ అయితే. సో మనం వుడ్ ఇక్కడ సరిగ్గా దొరకదు అనుకుంటా. మనం విలేజ్ లూట్ చేద్దాం గైస్. హేబెల్స్ ఉన్నాయి ఇక్కడ. నైస్, హేబెల్స్ తీసుకున్నాం. అండ్ ఈ షేడ్స్ చూడండి గైస్, ఈ బెడ్ అయితే ఎంత బాగుందో. కింద మనకి బుక్స్ కూడా ఉంటాయి. సో అవి తీయడానికి రావు, షేడర్ ప్యాక్స్ వల్ల ఇలా ఉంటుంది. సో బెడ్ అయితే మనకు వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనకి క్రాఫ్టింగ్ టేబుల్ అనమాట. సో మనకైతే బ్రెడ్ చేసుకుందాం ప్రస్తుతానికి అయితే. బ్రెడ్ అయితే అంతా చూసారు కదా. ఈ డోర్ చూడండి, శాండ్ మొత్తం, ఈ క్యాక్టస్ బటన్స్ మొత్తం చాలా రియలిస్టిక్గా ఉంటాయి మనకైతే. సో బ్రెడ్ కూడా రియలిస్టిక్గా చూడండి చేతిలో. సో మనం అయితే ఇప్పుడు మొత్తం ట్రీస్ కోసం వెతకాలి గేస్. మనం విలేజ్ లూట్ చేద్దాం ఫస్ట్ అయితే. లెట్స్ గో. లక్ మామూలుగా అయితే వచ్చి రాగానే 2 ఎమరల్స్ దొరికేసి నాకైతే. 2 ఎమరల్స్ దొరికేసి నాకు వచ్చి రాగానే. మామూలు లక్ లేదు నాకు. ఈ కార్పెట్ చూడండి ఎలా ఉందో, ఎంత రియలిస్టిక్గా సూపర్ ఉంది కార్పెట్. ఇదేంటిది? శాండ్ చూడండి అయ్యా, చూసారా? క్రీపర్ ఫేస్ ఉంది దీని మీద.
షేడర్స్ ప్యాక్ మారలేదు నాదైతే. దీని మీద అక్కడ క్రేపర్ బొమ్మ ఉంది. నాకు మైన్‌క్రాఫ్ట్ మనకి క్రేపర్ ఉంటుంది కదా! క్రేపర్ బొమ్మ అయితే ఉంది. చూడండి చాలా ఉంది. స్మోకర్ రియలిస్టిక్ ఉంది. సూపర్ ఉంది. ఆ షేడర్ అయితే లిటరలిస్ట్ షేడర్ అయితే సూపర్ ఉంది. పంపర్. సో నేనైతే విలేజ్ వచ్చేసరికి మొత్తం అయితే లూట్ చేశాను. సో ఎక్కడ నాకు ఏమైతే ఇంకేం లేవు. సో మొత్తం లూట్ చేసాను విలేజ్ అయితే. సో ఆ ఐరన్ గమ్ ఉన్నాడు కదా, దాన్ని చంపేసి అయితే మనం అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా ఫాస్ట్గా. లెట్స్ గో. సో నేనైతే ఫైనల్లీ అయితే నా హ్యాండ్తో ఐరన్ గమ్ చంపాను నేనైతే. సో ఇక్కడ వుడ్ దొరకలేదు గీస్ అసలు. డెజర్ట్ ఇది మొత్తం. గుడ్డు ఒక చెట్టు కూడా దొరకలేదు నాకు. సో అందుకే చేతితో చంపేసాను. నాకైతే 4 ఐరన్ అయితే వచ్చింది. 2 పాపీస్ అయితే వచ్చాయి. సో నైట్ అయిపోతుంది. నేనైతే పడుకుందాను ఫైనల్ లాస్ట్కి అయితే. సో లెట్స్ గో స్లీప్. ఓకే, మనకైతే ఫైనల్గా మార్నింగ్ అయితే అయిపోయింది. సో ఇక్కడైతే నేనైతే ఇప్పుడు 4 ఐరన్స్ వచ్చినాయి కదా. సో నేనైతే ఏంటది మనకి ఏముంటుంది వుడ్ సారీ వుడ్ ఇక్కడ ఎక్కడ దొరకదు గేస్ అసలు. ఇక్కడ ఏదో కొత్తగా ఉంది. ఏంటిది? సాంబియాబే నువ్వు హస్కా చంపొస్తాను ఆగండి. ఆడు హస్కయ్యా కొడితే నాకు హంగర్ ఎఫెక్ట్ వచ్చింది. హస్కాడు వేరే అసలుకే నా దగ్గర వెపన్స్ అంతా ఆడ పెట్టుకున్నాను మళ్ళీ. ఓకే, తప్పించేసుకున్నాం వాడి దగ్గర నుంచి అయితే. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ ఏం లేదు కదా అసలు. విలేజ్ తప్ప ఏం లేదు. వేరే చోటకైతే మనం అయితే వెళ్ళాలి. సో నేనైతే అస్సలు నాది మామూలు సీట్ కాదయ్యా. మామూలు సీట్ కాదు అసలు. నాకు ఇటు సైడ్ అసలు రాలేదు. మొత్తం అటేసే తిరిగాను. రిసెట్ ఎప్పుడు ఉందా ఇక్కడ? ఎప్పుడు రే? మామూలు సీట్ కాదు అది. ఓపీ సీట్ ఇది అయితే. డెసర్ట్ టెంపుల్ దొరికేసింది మనకైతే ఫైనల్లీ. సో నేను ఫస్ట్ డెసర్ట్ టెంపుల్లోకి వెళ్ళక మళ్ళీ వెళ్తాను గెస్ట్. సో నేను డెసర్ట్ టెంపుల్లోకి అయితే వచ్చాను ఫైనల్ అయితే. అమ్మ స్కెల్టన్ గుడి రాగానే స్కెల్టన్ రా. రాగానే స్కెల్టన్ లడ్డులది ఏడి. నా దగ్గర వెపన్స్ కూడా లేవురా. అని చంపేసాక కిందకి వెళ్ళి మెలిగి వెళ్తాను గెస్ట్ లెట్స్. సో మనం ఫైనల్లీ కిందకైతే వచ్చేసాం. సో ప్లస్ ప్లేట్ మనం బ్రేక్ చేయాలి. ఓకే, చేసాం కదా. లూడ్ అంతా ఎదుగుతాం గెస్ మొత్తం. అమ్మ ఆర్మర్ ట్రిమ్ములు దొరికినాయి నాకు. అమ్మ ఆర్మర్ ట్రిమ్ములు దొరికినాయిరా. నా లక్కు మామూలు లేదు. ఇక్కడ శాండ్ తీసుకుందాం. శాడిల్ కూడా తీసుకుందాం. స్పైడర్ కూడా. ఇదేంటిది? ఎంచార్మెంట్ బుక్ ఎఫిషియన్స్ 1. ఇది పవర్ 1. ఇది ప్రాజెక్ట్ ప్రొటెక్షన్ 3 లాయల్టీ 1 అంట. ఇదేంటిది? పేర్చిన్ 1 అంట. ఇది జియో ఆర్మర్ ట్రిమ్. ఇది వచ్చేసరికి ఇది కూడా జియో ఆర్మర్ ట్రిమ్మే. 2 జియో ఆర్మర్ ట్రిమ్లు దొరికినాయి నాకైతే. సో ఇటు వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్ అయ్యా. సూపర్ అసలు. సూపర్కి సూపర్. ఇది ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్ దొరికింది నాకైతే. నైస్. ఇక్కడ ఏం లేదు, ఇంకా ఆత్మ అయిపోయింది. పైకి వెళ్ళిపోతాం గెస్. సో అన్నమాట ఈ వీడియోస్ వచ్చేసరికి. సో ఈ వీడియో మీరు ఖచ్చితంగా లైక్